మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వారు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక భారీ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నది ఏంటి అంటే 9 రకాల పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి పేర్కొన్నారు. ఈ 9 రకాల పోస్టులకు వేరువేరుగా నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ 9 రకాల పోస్టులలో టోటల్గా 859 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి హైకోర్టు వారు ఈ నోటిఫికేషన్లో తెలియజేయడం అనేది జరిగింది. దీని గురించి ఒక వీడియోలో మీకు తెలియజేశాను. అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ 9 నోటిఫికేషన్లలో అటెండర్ నోటిఫికేషన్ ఒకటి. ఈ అటెండర్ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 359 ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ అటెండర్ ఉద్యోగాలకు సంబంధించి 7వ తరగతి పాస్ అయ్యి 7 నుంచి 8, 9, 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి వారికే అవకాశం కల్పించడం అనేది జరిగింది. ఇక్కడ 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, పీజీ కానివ్వండి, ఈ విధంగా హయ్యర్ లెవెల్ స్టడీ కొనసాగించినటువంటి వారు ఈ అటెండర్ పోస్టులకు అనర్హులు, వీరు దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు అని కూడా ఈ నోటిఫికేషన్లో హైకోర్టు వారు స్పష్టం చేయడం అనేది జరిగింది. దీని ద్వారా అర్థమవుతున్నది ఏంటి అంటే ఇక్కడ 7వ తరగతి పాస్ అయ్యి 8, 9, 10 వరకు చదువుకున్నటువంటి వారికి ఇందులో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. టోటల్గా ఇక్కడ 359 అటెండర్ ఉద్యోగాలలో ఇక్కడ ఏ జిల్లాలో ఎన్ని అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఈ ఉద్యోగాలకు ఎప్పటి నుంచి ఎప్పటికి వరకు దరఖాస్తు చేసుకోవాలి అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. వయసు ఎంత ఉండాలి అన్న విషయాన్ని, మరియు ఇక్కడ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఇక్కడ డిజబుల్ వారికి, దివ్యాంగులకు ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది అన్న విషయాన్ని మీకు పూర్తిగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ అటెండర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోదలసినటువంటి వాళ్ళు అంటే 7వ తరగతి పాస్ అయ్యి 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి వాళ్ళు ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ విధంగా స్కిప్ చేసినట్లయితే మీ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో మీకు తెలియకుండా పోతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మీకు తెలియజేసేది ఏంటి అంటే ఈ అటెండర్ పోస్టులకు దరఖాస్తులను ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల అంటే ఫిబ్రవరి 13వ తారీఖు వరకు స్వీకరించడం అనేది జరుగుతుంది. అయితే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ హైకోర్టు వెబ్సైట్ అనేది ఒకటి ఉంది. ఆ వెబ్సైట్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే దరఖాస్తు చేసుకోవడానికి రుసుమును ఎంత విధించారు అంటే ఇక్కడ ఓసీ అండ్ బీసీలకు 600 రూపాయల అప్లికేషన్ రుసుమును నిర్దేశించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ డిజబుల్ పీపుల్కి 400 రూపాయల రుసుమును విధించడం అనేది జరిగింది. ఇక్కడ ఏజ్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ 18 సంవత్సరాలు నిండి ఇక్కడ 46 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి అని పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఏజ్ రిలాక్సేషన్ ఒకటి ఉంటుంది కదా, ఇక్కడ ఎస్సీ, ఎస్టీలకు ఏజ్ రిలాక్సేషన్ మరియు బీసీలకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇందులో 5 years ఇవ్వడం అనేది జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను. అయితే ఎస్సీ, ఎస్టీలకు 5 years ఇస్తారు, ఈబీసీ వారికి 3 years ఇస్తారు. కానీ ఇందులో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఈబీసీ వాళ్లకు కూడా, ఓబీసీ వాళ్లకు కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక తర్వాత ఇక్కడ వికలాంగులు ఉంటారు కదా, వికలాంగులకు 10 years 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక జిల్లాల వారీగా ఖాళీలను ఏ జిల్లాలో ఎన్ని అటెండర్ ఖాళీలు ఉన్నాయి అన్న సమాచారాన్ని మీకు అందిస్తాను. ముందుగా ఆదిలాబాద్ జిల్లాను చూసుకున్నట్లయితే ఈ ఆదిలాబాద్ జిల్లాలో కేవలం 2 అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను చూసుకున్నట్లయితే ఈ జిల్లాలో
14 అటెండర్ ఖాళీలు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత మనకు సిబిఐకి సంబంధించినటువంటి హైదరాబాద్ కోర్టులో 9 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే సిటీ స్మాల్ కేసెస్ కోర్టులో 2 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత హన్మకొండకు సంబంధించినటువంటి కోర్టులో 2 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత జనగాంలో 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లిలో 7 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 7 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. కామారెడ్డిలో 14 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. కరీంనగర్ జిల్లాలో కేవలం 3 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఖమ్మం జిల్లాలో 33 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 3 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో 10 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో 11 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. మంచిర్యాల జిల్లాలో 1 వేకెన్సీ ఇవ్వడం అనేది జరిగింది. మెదక్ జిల్లాలో 2 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరిలో అత్యధికంగా 106 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ సెషన్స్ జడ్జ్ హైదరాబాద్ కోర్టులో 5 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత నల్గొండ జిల్లాలో కేవలం 3 వేకెన్సీస్ ఉన్నాయి. నారాయణపేట్ జిల్లాలో 6 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 12 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. పెద్దపల్లి జిల్లాలో ఇక్కడ 11 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో 23 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. సంగారెడ్డి జిల్లాలో 17 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. సూర్యాపేట్ జిల్లాలో 6 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 8 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా టోటల్గా తెలంగాణలోని జిల్లాల్లో ఇక్కడ 359 అటెండర్ వేకెన్సీస్ని హైకోర్టు వాళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకోలేక చదువును ఆపేసినటువంటి వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇక మీకు వచ్చే వీడియోలో ఈ అటెండర్ ఉద్యోగాలలో అంటే 359 అటెండర్ ఉద్యోగాలలో ఇక్కడ పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబుల్ దివ్యాంగులకు కేటాయించినటువంటి పోస్టులు ఎన్ని, దివ్యాంగులకు 4% రిజర్వేషన్ ఉంటుంది కదా, ఈ 4% రిజర్వేషన్ ప్రకారము 359 అటెండర్ ఉద్యోగాలలో ఏ జిల్లాకు ఎన్ని కేటాయించారు, ఏ కేటగిరీ వారికి అంటే దివ్యాంగులలో కూడా కేటగిరీలు ఉంటాయి కదా, ఆర్థోపెడికల్ వారికి ఎన్ని కేటాయించారు, విజువల్ ఇంపైర్డ్ వారికి ఎన్ని కేటాయించారు, హియరింగ్ ఇంపైర్డ్ వారికి ఎన్ని కేటాయించారు, అదర్ కేటగిరీ అంటే మల్టిపుల్ డిజబిలిటీ కేటగిరీ వారికి ఎన్ని కేటాయించారు అన్న పూర్తి సమాచారాన్ని మీకు వచ్చే వీడియోలో వివరంగా తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.